హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ప్రాబ్లం చేద్దాము. ప్రాబ్లం ఏంటంటే ఇంటిగ్రేషన్ 0 to 1 log of 1 plus x whole by 1 plus x square dx. దాని వాల్యూ కనుక్కోమంటున్నాడండి. ఇంటిగ్రేషన్ 0 to 1 log of 1 plus x whole by 1 plus x square ఇలా ఉంది కదండి. ఇప్పుడు మనము ఎక్స్ని ఏమని రాద్దామంటే tan θ అని తీసుకుందామండి. లెట్ x ఈజ్ ఈక్వల్ టు tan θ. సో ఏమవుతుందండి, ఇప్పుడు దీనికి dx బై dt కడదాము, dx బై dθ కడదాము. సీకెండ్ స్క్వేర్ θ అవుతుందండి. అలాగే లిమిట్స్ కూడా కట్టేద్దామండి. లిమిట్స్ ఏమవుతాయి, x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే θ అంటే ఏంటంటే tan ఇన్వర్స్ x కదండి. tan ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది లోవర్ లిమిట్ అండి. అప్పర్ లిమిట్ ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 1. సో θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, θ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1. tan ఇన్వర్స్ 1 అంటే నథింగ్ బట్ π/4 అండి. సో లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అంటే వచ్చాయండి. అదే విషయం మనం రాద్దాం. i ఈజ్ ఈక్వల్ i కింద తీసుకుందామండి. అది 0 అంటే 0 degrees, ఇది π/4. 1 అంటే log ఆఫ్ 1 ప్లస్ x అంటే tan θ అండి. dx అంటే ఏంటండి, దీని నుంచి dx తీసుకుందామండి. dx అంటే సీకెండ్ స్క్వేర్ θ ఇంటూ dθ, అంతే కదండి. అదే రాస్తున్నాను అండి. సీకెండ్ స్క్వేర్ θ dθ హోల్ బై 1 ప్లస్ tan స్క్వేర్ θ. ఓకే, ఇప్పుడు మనము 1 ప్లస్ tan స్క్వేర్ θ అంటే ఏంటండి, సీకెండ్ స్క్వేర్ θ కదా, అది రాస్తానండి. 1 ప్లస్ tan స్క్వేర్ θ మీన్స్ సీకెండ్ స్క్వేర్ θ. ఈ ఫార్ములా బట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయండి. సో i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan θ ఇంటూ సీకెండ్ స్క్వేర్ θ dθ హోల్ బై సీకెండ్ స్క్వేర్ θ. సీకెండ్ స్క్వేర్ థీటాకి సీకెండ్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయిపోయిందండి. ఇప్పుడంతా థీటాలో వచ్చింది. i ఈజ్ ఈక్వల్ టు 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan θ dθ. ఇక్కడ మనం కింగ్స్ రూల్ అప్లై చేయాలండి. కింగ్స్ రూల్ ఏంటంటే ఇంటిగ్రేషన్ 0 to a f ఆఫ్ x dx is equal to ఇంటిగ్రేషన్ 0 to a f ఆఫ్ a minus x dx. ఈ రూల్ని అప్లై చేద్దాం. మనం ఈ రూల్ అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 1 ఓకే 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ థీటా ప్లేస్లో tan ఆఫ్ π/4 మైనస్ థీటా అని రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to π/4 log ఆఫ్ 1 ప్లస్ tan π/4 మైనస్ థీటా. దీన్ని ఏమని రాద్దామండి, 1 మైనస్ tan θ బై 1 ప్లస్ tan θ అని రాద్దామండి. ఎల్సిఎం చేసుకుందాం. 0 to π/4 log 1 ప్లస్ tan θ ప్లస్ 1 మైనస్ tan θ హోల్ బై 1 ప్లస్ tan θ, ఇక్కడ dθ ఉంటుందండి. dθ tan θకి tan θ క్యాన్సిల్ అండి. i ఈజ్ ఈక్వల్ టు 0 to π/4 log
2/1 + tan θ అండి. dθ కామన్. మనకు ఒక ఫార్ములా ఉందండి, log m/n ఉందనుకోండి, log m మైనస్ log n. ఈ ఫార్ములా బట్టి 0 to π/4 log 2 minus log of 1 + tan θ dθ. ఓకే, ఇప్పుడు మనకి ఏమైందండి, I ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటిగ్రేషన్ రెండింటికి పెడదామండి. log 2 ఇంటిగ్రేషన్ 0 to π/4 1 dθ మైనస్ ఇంటిగ్రేషన్ 0 to π/4 log ఆఫ్ 1 + tan θ dθ. ఇదంటే అసలు ఏంటండి, ఇది అయ్యే కదండి. చూడండి, స్టార్టింగ్లో మనకి అది దేనికి ఇచ్చామండి, అయ్యి అనుకున్నాం. సో అంటే ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని అయ్యి అని రాసుకోవచ్చు కదండి మనం. సో ఇప్పుడు మనం ఎలా రాద్దామండి, I ఈజ్ ఈక్వల్ టు log 2 1కి ఇంటిగ్రేషన్ θ అండి, దీని లోవర్ లిమిట్ 0, అప్పర్ లిమిట్ π/4 మైనస్ I. ఈ I తీసుకెళ్దామండి, I + I అవుతుంది. I + I ఈజ్ ఈక్వల్ టు log 2 π/4 మైనస్ 0 అండి. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ వేస్తాము. 2I ఈజ్ ఈక్వల్ టు log 2 ఇంటూ π/4 అండి. సో I ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ 2 అతలికి వెళ్తే బై అవుతుందండి, log 2 ఇంటూ π/8 అండి. దీన్ని మనము ఎలా రాసుకోవచ్చు, π/8 ఇంటూ log 2 అని రాయొచ్చు. ఇదండి ఆన్సర్, ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి, అవి కూడా చూడండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్. దాంతోపాటు ఇటువంటి వీడియోస్ మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.